హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అంకాలమ్మ వ్లాగ్స్. గాయ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఈరోజైతే మీతో స్పెషల్ వ్లాగ్ అనేది నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాము అనేసి. ఇదైతే మేము పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, సో అప్పుడైతే పిల్లల్ని తీసుకొని ఇక్కడ తిరుమలకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇదైతే మనకి అలిపిరి బస్ స్టాండ్. సో ఇక్కడైతే మీరు చూస్తున్నది స్వామివారి యొక్క గాలిగోపురము. మంచిగా హనీ అయితే స్వామివారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం అయితే సాగాలి అనేసి మొక్కుంటూ ఉందన్నమాట. ఇదంతా పిల్లలకి మనమంతా నేర్పించిన అవసరం లేదండి. ఎక్కువ గుళ్ళకి ఇలా వెళ్ళినప్పుడు మనం చేస్తామంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. ఇక్కడైతే బస్ అంతా ఫిల్ చేస్తూ ఉన్నారనమాట. అందరూ ఇక్కడే ఎక్కేసిన తర్వాత టికెట్ అంతా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతారు. ఇక్కడ నుంచి మనకు కండక్టర్ అనే వాళ్ళు ఉండరనమాట. ఇక్కడైతే మనము స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చి అలిపిరి రోడ్ అనమాట. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా గరుడ స్వామి. ఇప్పుడు కొత్తగా కుబేరా మూవీలో కూడా ఒక సీన్ అయితే ఇక్కడ షూట్ అయితే చేశారు. ఆ ప్లేసే అనమాట ఇక్కడైతే. సో మనము వెళ్తూ మాట్లాడుకుందాము. ఇక్కడ తిరుపతికి అంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి అనేసి రూట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడంతా సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి బైక్ పార్కింగ్. ఆ తర్వాత మనం చూస్తున్నాం కదా అక్కడ మెట్లు అనేది వెళ్తారు కదా నడకదారి. సో అక్కడ అనమాట అది. మనకు తిరుపతి ఎలాగంటే ఒక అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. ట్రాఫిక్ ఇలా ఉంటుందన్నమాట. ఎక్కువ జనాలు ఉంటారు, ట్రాఫిక్ ఉంటుంది, కొంచెము హడావిడిగా ఉంటుందన్నమాట తిరుపతి మొత్తము. అండ్ గ్రీనరీ కూడా చాలా ఉంటుంది. ఇంకా ఎక్కువగా పార్క్స్, తర్వాత ఇక్కడ కూడా ఆలయాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట తిరుపతిలో. ఆ తర్వాత అయితే ఇక్కడ మేము తిరుమలకి వెళ్ళడానికి ముందు సెక్యూరిటీ వాళ్ళ దగ్గర చెకప్ అనేది చేసుకుంటారనమాట. అంటే చెక్ చేస్తారు. అంటే బ్యాగ్స్, నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ తీసేది అవన్నీ చూస్తారనమాట. సో ఆ చెక్కింగ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏం జరిగిందంటే నా దగ్గర నుంచి ఫోన్ తీసుకునేసినారు, ఇక్కడంతా వీడియో షూట్ చేయకూడదు అనేసి. సో సరే సార్ ఇంకోసారి చేసుకోను అని చెప్పిన తర్వాత ఫోన్ అయితే తిరిగి ఇచ్చేసారనమాట మనకి. ఆ వీడియోని డిలీట్ చెయ్యి అన్నారు. లేదు సార్ అది నాకు కావాలి అంటే, లేదమ్మా పెట్టుకోకూడదు అని చెప్పిన దానికి సరే అనేసి వాళ్ళే తీసుకొని డిలీట్ అయితే చేశారు. నేనైతే అది రీస్టోర్ బిన్లో ఉన్నింది. సో దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని అయితే మీకు చూపించాను. ఇది పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు, కానీ ఆయన అయితే అంత కండిషన్గా ఏం చెప్పలేదు. సో అందుకనేసి ఇకైతే మనము రీస్టోర్ చేసుకొని ఇక్కడైతే నేను వీడియోనే షేర్ చేశాను. ఇక్కడైతే మనము తిరుపతి నుంచి తిరుమలకి అయితే వెళ్తూ ఉన్నటువంటి రూట్ అనమాట. అక్కడ మొత్తము చెట్లు అయితే చాలా బాగా కనిపిస్తాయి. కింద ఎక్కడో వేర్లు అంటే స్టార్టింగ్ అనేది ఎక్కడో ఉంటుంది, మనకి ఎండింగ్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. అక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో కానీ రియల్గా చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. లోయలు, ఇంకా ఇక్కడైతే అక్కడక్కడ షెడ్స్ లాగా అయితే వేసుంటారనమాట. సిమెంట్స్ తోటి కట్టుంటారు. ఎందుకు అంటే బైక్స్లోనూ ఇంకా కార్లోనూ వచ్చే వాళ్ళకి కొద్దిసేపు అక్కడ నిలిచి కొంతసేపు ఉండేసి అయితే బయలుదేరుతారు. అంటే కంటిన్యూగా జర్నీ చేసేది కొందరికి అవ్వదు కదండి. సో అందుకనేసి ఆ విధంగా అయితే చేస్తారనమాట. అక్కడక్కడ ఏర్పాట్లు అనేది పెట్టారు. మనమైతే ఇప్పుడు తిరుమలకి అయితే వచ్చేసాము. తిరుమలకి అడుగు పెట్టగానే చల్ల గాలి, ఈ గ్రీనరీ అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే మనకు చూస్తున్నాం కదా అక్కడక్కడ చిన్న చిన్న పార్క్స్ అనేది వాళ్ళు రెడీ చేశారు. ఇక్కడైతే ఫౌంటైన్ చూస్తున్నారు కదా, మనము నడుచుకొని వచ్చే దారిలో కూడా అంటే నడిచిన తర్వాత ఈ దారిలోనే వస్తామన్నమాట. అప్పుడు కూడా ఈ ఫౌంటైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఒక మండపం అనేది వస్తుందన్నమాట. మనము బస్సులన్నీ కార్లన్నీ వెళ్ళి అక్కడి నుంచి బస్ స్టాప్ అనేది ఉంటుంది. సో బస్ స్టాప్కి వెళ్ళే రూట్లో అయితే మనకు ఒక మండపం అనేది కనిపిస్తుంది. అండ్ సెక్యూరిటీ కూడా అక్కడ ఏర్పాటు అయితే చేసి పెట్టారనమాట. ఇంతకీ మేము తిరుమలకి ఎందుకు వచ్చామని మీతో చెప్పనే లేదు కదా. నా ఫేవరెట్ ప్లేస్ అనమాట తిరుమల అనేది. ఇక్కడే ఉండిపోమంటే కూడా ఉండిపోతాను, అంత మంచిగా నాకు అనిపిస్తుంది అనమాట తిరుమలలో. సో అందుకు గాను మామూలుగా దర్శనానికి వెళ్ళినప్పుడైతే మేము నడుచుకొని వెళ్తాము. ఇంకా అలసిపోతాం కాబట్టి ఇంకా మా అత్తయ్య వాళ్ళు కార్లో వస్తారు, మేమైతే నడుచుకొని వెళ్తాము, నేను మా ఆయన ఇద్దరము. అందువల్ల అలసిపోవడం వల్ల ఎక్కడ తిరగడానికి కానీ ఎక్కడ వెళ్ళి చూడడానికి కానీ ఏది కూడా కుదరదు అనమాట. దర్శనం చేసుకొని వచ్చేసేసరికి అలసిపోతాము బాగా. ఇంకా పిల్లలు అంతా ఉంటారు కాబట్టి వీలైతే పడదనమాట ఆ టైంలో వెళ్ళడానికి. సో అందుకు గాను ఆయన అయితే
హాలిడేస్లో అయితే పిలుచుకెళ్తాను అని అనేసి చెప్పున్నారు. లాస్ట్ టైం మేము తిరుమలకి వెళ్ళినప్పుడు ఎక్కడ విజిట్ చేసేకి వెళ్ళలేదు. అందులోనూ నాకు తిరుమలకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా నేను అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయి కదా, మెయిన్ ప్లేసెస్, అక్కడికైతే ఒకసారేమో వెళ్ళాను. నాకు పెళ్లి కాకముందు మా అన్న వాళ్ళతో వెళ్ళాను. అది ఇప్పుడు నాకైతే గుర్తు కూడా లేదు. సో అందుకుగాను ఆయన పిల్లలకు కూడా చూపిద్దాము, ఎప్పుడు దర్శనానికి వెళ్తాము వచ్చేస్తాము అంతే కదా, ఒక మంచి వాతావరణం అనేది పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళు కూడా మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చటి వాతావరణం అనేది వాళ్ళకు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ తిరుపతిలో మేమైతే 2 days అలా స్పెండ్ చేసాము. ఆ వేడిని తట్టుకునేదానికి కూడా మా వల్ల కావట్లేదనమాట. సో అందుకు కానీ ఇక్కడ తిరుమలకి కూడా వచ్చాము. ఇక్కడ కొంచెం బాగుంటుంది చల్లగా, పిల్లోళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు. తిరుపతిలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి మనం వెళ్ళడానికి, లెక్కలేనన్ని ఉన్నాయన్నమాట. పార్క్స్ కానీ, దేవాలయాలు కానీ, ఇంకా ఎగ్జిబిషన్స్ అనేసి, నెక్స్ట్ మ్యూజియం ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇంకా కొత్తగా బ్లూ ల్యాండ్ అనేసి ఏదో పెట్టారు, వాటర్ స్కేటింగ్స్కి ఇట్లా ఉన్నదనమాట. బట్ అయితే అవన్నీ కూడా ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మనం బెంగళూరుకి వెళ్ళినా కూడా అవన్నీ ఉంటాయి. బట్ అయితే ఈ తిరుమల అనే ప్లేస్ అనేది మనకు ఒక స్వర్గం లాగా అనమాట. ఎంత బాగుంటుందంటే తిరుమల అనేది అంత మంచిగా అనిపిస్తుంది. అందుకే నా ఫేవరెట్ ప్లేస్ తిరుమల అనమాట. సంవత్సరానికి ఒక్కసారన్నా వెళ్ళాలనిపిస్తుంది. బట్ అయితే వీలైతే 2 సార్లు కూడా వెళ్ళేసి వస్తూ ఉంటాము. మా వాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. వెల్కమ్ టు తిరుమల అనేసి చెప్తున్నాడు అనమాట వీడియోలో. ఇక్కడైతే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా, ఎక్కడ చూడు కరంగల్ మాలలు, పద్మబీజ మాలలు, నెక్స్ట్ ఎర్రచందనం మాలలు అనేసి, తులసి మాలలని అన్నింటినీ ఇక్కడైతే అమ్ముతూ ఉన్నారు. నేనైతే ఈసారేనమాట చూస్తూ ఉన్నది. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇవంతా లేవు. అంటే వచ్చి ఒక 6-7 months అయిపోయి ఉంటుందిలేండి తిరుమలకి అయితే వెళ్ళి. సో అప్పుడైతే లేవన్నమాట. ఇప్పుడైతే కొత్తగా ఉన్నాయి. అందుకనేసి సరే మీకు కూడా చూపిద్దాము, ఎవరైనా వెళ్ళినప్పుడు కావాలనుకుంటా ఉంటారు కదా కరంగల్ మాల దొరకాలి అనేసి. సో అక్కడ కూడా పర్చేస్ చేసుకుంటారులే అనేసి అయితే నేను చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే మన హనీని ఆట పట్టిస్తూ ఉన్నారు. తర్వాత అయితే ఇక్కడ షాప్స్ అనమాట, ఫుల్ షాప్స్ ఉంటాయి. మనకి బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తారు. బస్ స్టాండ్ నుంచి ఇంకా మనము డౌన్లోకి వచ్చామంటే గుడికి వెళ్ళడానికని, స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి నమూనా అయితే వస్తుంది కదా, అక్కడి వరకు ఫుల్గా షాప్స్ అయితే ఉంటాయన్నమాట. మన పాప అయితే ఫుల్గా గోల పెట్టేసింది నాకు బొమ్మలు కొనిచ్చమనేసి. మేమైతే ఏమారిచ్చి ఉండమ్మా ఫస్ట్ అక్కడ పోయేసి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇవంతా అయిన తర్వాత మనం పోదాము అని అయితే ఇక్కడికైతే పిలుచుకొని అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా అన్నమయ్య గారి విగ్రహం అనమాట. ఇంతకుముందు ఎవరైనా తిరుమలకి వెళ్ళి ఉంటే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. బట్ అయితే ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వారైతే తిరుమలని ఒక్కసారి విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్ అనమాట. మనకు భూలోక స్వర్గం అంటే ఏదైనా ఉందా అంటే అదే అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్ అనేది, ఒక వైబ్స్ అనేది అంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే మన వాళ్ళు నిలబడుకొని పూలు కోయడానికి అయితే ట్రై చేశారు. బట్ అయితే దొరకలేదంట, అందలేదు అనేసి అయితే ఉన్నారు. నెక్స్ట్ నేనైతే వీడియో షూట్ చేస్తాను నిలబడండ్రా అని అనేసి చెప్తూ ఉంటే నానా తంటాలు పడుతున్నారనమాట. హనీనైతే వీడియో షూట్ చేయించుకోవడానికి, ఫోటో షూట్ చేసుకోవడానికి ఫైనల్గా అయితే వచ్చి నిలబడుకున్నారు. నేను ఒక పక్క ఫోటో షూట్ చేస్తూ ఉంటే ఇంకొక పక్క వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఏం అలా అన్నారు అని అనేసి అనుకుంటారేమో. వాళ్ళైతే ఫ్రెండ్స్ లాగా, అంటే ఒక పాప ఒక తండ్రి అనేలాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. చాలా బాగా ఆడుకుంటూ, కొట్టుకుంటూ, గిచ్చుకుంటూ, ఇప్పుడు చూసారు కదా కొరుక్కుంటూ ఇలా కూడా ఉంటుంది. ఈరోజు అయితే ఆయన కొరికినట్టు మీకు చూసినారు. మామూలుగా అయితే హనీనే ఎక్కువగా కొరుకుతూ ఉంటుంది. ఇక అయితే అక్కడి నుంచి మనం ముందుకు వచ్చినామంటే స్వామివారి యొక్క నమూనా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే మనము చూస్తున్నాం కదా, మొత్తము స్వామివారి యొక్క నమూనాలో మనకు కొండపైన ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ యొక్క గోపురాలు అన్నీ అయితే సెట్ చేసి పెట్టారనమాట. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడే స్వామివారు ఉన్నారేమో అనేలాగా ఆ స్టాచ్యూని అయితే అంత మంచిగా తీర్చారనమాట. ఇంకా వెనకాలైతే
చిన్న చిన్న మొక్కలైతే పెట్టి ఇంకా మంచి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా మంచిగా అనిపించేలాగా ప్రతి ఒక్కరూ ఒక నిమిషమన్నా నిలబడి ఇక్కడ చూడాలి అనేలాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక పాప అయితే ఉంది కదా, ఆ పాపని ఫోటోషూట్ చేసుకుంటే మర్చిపోయి అయితే వెళ్ళిపోయినారు. అందుకనేసి నేను వీడియో అయితే షూట్ చేశాను, భలే ఉంది పాప అని. ఇక్కడ మన హనీని నిలబడుకో హనీ వీడియో తీస్తాను అని అంటే డ్యాన్స్ వేస్తూ ఉంది. తర్వాత అయితే అమ్మాయికి నాకు స్పెట్స్ కావాలని చెప్పేసి ఆ స్పెట్స్ అయితే కొనుక్కునింది అనమాట. తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఎక్కడికి వెళ్ళాలి అనేసి ప్లేసెస్ అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు శ్రీవారి పాదం, శిలాతోరణము, తర్వాత చక్రతీర్థము, ఈ 3 అనేది ఒక రూట్లో వస్తుందంట. తర్వాత అయితే వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం అనేది ఒక రూట్లో అయితే వస్తుందన్నమాట. ఇది సపరేట్గా మనకి కాస్ట్ అయితే చెప్పారు. అంటే 6 చూపించాలంటే ఒక కాస్ట్, లేదా 3 మాత్రమే ఎంచుకుంటాము అంటే ఏ 3 వెళ్ళాలి అనేసి వాళ్ళకి చెప్పినామంటే వాళ్ళైతే పిలుచుకెళ్తారనమాట. పైన ఉన్నటువంటి 3 అన్నా సెలెక్ట్ చేయాలి, లేదా కింద ఉన్నటువంటి 3 అన్నా సెలెక్ట్ చేయాలి అని అయితే మనకి ఆప్షన్గా ఇస్తారు. అండ్ తర్వాత వచ్చిందాను మనకి 3 సెలెక్ట్ చేసినామంటే 1000 రూపీస్ అని చెప్పారు. 900 అంట యాక్చువల్గా, బట్ అయితే 1000 ఎందుకంటే 100 రూపీస్ అక్కడ పార్కింగ్కి కట్టుకోవాలి అని చెప్పారు. ఆ తర్వాత అయితే మనం 6 సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు ఆఫర్ అనేది ఉంటుంది అని చెప్పారనమాట. అది ఏమంటే 6 అయితే 1800కే వాళ్ళు పిలుచుకెళ్తాము అనేసి అయితే చెప్పారు. ఇక్కడైతే మనకు కార్డ్ లాగా చూపించారు కదా, ఇక్కడ నేను అంతా వీడియో తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా రావాలని అనుకున్నప్పుడు ఇది అనేది మనకు యూజ్ అవుతుంది కదా అనేసి మీకు అయితే ఇలా షేర్ చేస్తూ ఉన్నాను. రేట్స్ అనేది ఇది ఫిక్స్డ్ అనమాట. అంటే తిరుమలలో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళకి పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కలిపి వాళ్ళైతే ఈ ఛార్జెస్ అనేది చేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఎలా దొరికితే అలా బేరాలు మాట్లాడుకొని ఏదో కూరగాయలు అమ్ముకుంటున్నట్లుగా వాళ్ళు చేసేవాళ్ళు. బట్ అయితే ఇప్పుడు అది కూడా గమనించారనమాట మన తిరుమలలో పోలీసులు కానివ్వండి, అధికారులు కానివ్వండి. తిరుమలలో ఇన్ని సిస్టమ్స్లోకి మంచి సిస్టమ్ అనేది పెడుతూ వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ప్రతి ఒక్కరు డబ్బున్న వాళ్ళే వెళ్ళరు కదండి, అన్నీ చూడాలనిపిస్తుంది. బట్ అయితే మన బడ్జెట్లో మనకి ఏది చూడలేము అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకు గాను ప్రతి ఒక్కటి ఎక్కడైనా అన్యాయం అనిపిస్తుంది అంటే ఏదైనా కాస్ట్లీ పెట్టి అమ్ముతున్నారు, ఇది అలా కాదు, దీనివల్ల చాలామంది భక్తులు సఫర్ అవుతున్నారు అని అంటే వెంటనే అధికారులు అయితే మంచిగా దానికి తగ్గట్లుగా చర్యలు అనేది తీసుకొని వాటిని ఫిక్స్డ్ కాస్ట్ అనేది చేసి ఇలా అయితే వాళ్ళకు ఒక ఫిక్స్డ్ కాస్ట్ తోటి మంచిగా భక్తులకు కూడా అవైలబిలిటీ అనేది ఇస్తున్నారనమాట. ఇంత అవైలబిలిటీ చేస్తున్నప్పటికీ మన తిరుమలలో ఏదంటే దొరకదో తెలుసా? కాటేజెస్ అనమాట. కాటేజెస్ అయితే ఏం చేసినా దొరకదు, బుక్ చేసుకొని వెళ్ళాల్సిందే. ఒక 6 months ముందు అలా, లేదా 1 year ముందు, మ్యాక్సిమం ఒక 6 months అంతే. 6 months ముందు అయితే బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మిస్ అయినామంటే ఇంక అంతే, మనకి కాటేజ్ అనేది దొరకదనమాట. అంటే కాటేజెస్ ఉండదు కానీ ఎక్కడ మనకి కావాలన్నా హ్యాపీగా మనం రిలాక్సింగ్గా పడుకోవచ్చు. ఎక్కడ చూడు వాష్రూమ్స్ అనేది మంచిగా అయితే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఎటువంటి ఇది అనేది ఉండదు, మనకి రిస్క్ అనేది ఉండదు. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము కార్ అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా రూట్ అన్నమాట. ఇక్కడ మనము వెళ్తున్నటువంటి రూట్లోనే దర్శనానికి కూడా వెళ్ళేటటువంటి క్యూ లైన్ కూడా ఉంటుందన్నమాట. మామూలుగా అయితే మనకు కొంచెం దగ్గరగానే ఉంటుంది, ఒక 1 kilometer ఆర్ 1.5 kilometer ఏమో వస్తుంది మనకి వెంకటేశ్వర స్వామి వారి నమూనా నుంచి క్యూ లైన్ స్టార్ట్ అయ్యేది. బట్ అయితే ఈసారి చాలా దూరము, దగ్గర మనకి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా అక్కడి వరకు పెట్టారనమాట. అది ఎక్కడి వరకు అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే మన పాప మంచిగా పడుకొని వాళ్ళ నాన్న వాళ్ళలో పడుకొని బయట అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ డాడీతో ఆడుకుంటూ ఉంది. ఇక ఇదండి ఇవాల్టి వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసామో అనేసి వీడియో అయితే క్లియర్గా నేను మీతో షేర్ చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ కూడా చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.